హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఎటు పోతుందో మన సమాజం నాకు అర్థం కావడం లేదు. అసలు ఎటు పోతుంది? చావుకొచ్చి నవ్వమంటారేంట్రా బాబు? అసలు ఏంట్రా ఇదంతా? సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి మరి ఇంత దారుణంగా ఈ ఫ్యాన్స్, మెయిన్గా ఈ ఫ్యాన్స్ ట్రోలింగ్ నుంచి ఇంకా దారుణంగా అయిపోతున్నాయి పరిస్థితులు అయితే. సో మెయిన్గా ఈ స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండగ వచ్చిన పబ్బు వచ్చినా ఆనందంగా చేసుకోవడానికి లేదు, చావు వచ్చినా కనీసం ఆనందంగా చేసుకోవడానికి లేదు. దీని అవ్వ చావుకొచ్చినా సరే నవ్వుతూనే ఉండాలి, లేదంటే మనోళ్ళకు మండిపోతుంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఏంట్రా మ్యాటర్ అంటే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారి ఘాటికి వెళ్ళాడు భయ్యా. సో ఆయన ఇప్పుడు ఆయనది 102వ జయంతి అనమాట. సో మొత్తానికి అందుకని వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎన్టీఆర్ అండ్ కళ్యాణరామ్ ఇద్దరు వెళ్ళారు. ఎన్టీఆర్ అండ్ కళ్యాణరామ్ చాలా డల్గా పూలు వేస్తున్నారు అండ్ చాలా డల్గా నడుచుకుంటూ వస్తున్నారు, చాలా డల్గా కూర్చున్నారు అనమాట. ఇదే వాళ్ళు చేసిన తప్పు. సో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఘాటుకు వెళ్ళినప్పుడు అసలు ఈ జయంతికి వెళ్తే మాత్రం బాగా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ చిందులు వేస్తూ ఉండాలి మీరు. ఎస్, ఎవడైనా ఆ పని చేస్తాడా నాకు అర్థం కాదు. చావుకు వెళ్ళిన వాడు నవ్వుతాడేంట్రా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంట్రా ఎప్పుడు చూసినా బిగుసు పట్టుకుని అలాగే ఉంటాడు, ఎప్పుడు చూసినా నవ్వడా, ఏం చేయడా, అసలు ఏంటి ఒకే విషయంతోనే ఉంటాడు అంటే వీళ్ళ ఉద్దేశం చావుకు వెళ్ళినా సరే నవ్వుతూనే ఉండాలి. ఇలా ఏంట్రా బాబు ఇది దారుణం. సో మొత్తానికి ఇప్పుడు చాలామంది కామెంట్లలో చెప్తున్నారు అనమాట, ఎన్టీఆర్ ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఇలాగే మొహం పెట్టుకుని ఉంటాడో అని. ఇంక ఏం చెప్పాలి ఈ మాటలకి. సో మొత్తానికి చాలామంది మరీ విచక్షణాహితం కోల్పోతున్నారు అనమాట. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి, కానీ వెళ్ళి నేను చావుకు వెళ్ళి నవ్వుతా, లేదు నేను ఎగురుతా, నేను డ్యాన్స్ చేస్తా అంటే కుదురుతుందా? సో మీకే వదిలేయాలి ఇంకంతే. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది ఈ కామెంట్లపై తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి అబ్బా. సో ఇలాంటి సైకోలు మాత్రం సోషల్ మీడియాలో ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా బెస్ట్. సో మొత్తానికి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో ఏం కథో.